హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. ఇవ్వండి, ఇప్పుడు మనం ఒక కర్రీ వండుకుందాం. కోళ్ళు కాళ్ళు కర్రీ చాలా బాగుంటుందండి. ఇది చాలా బలం కూడా మంచిదండి. ఎందుకంటే ఎముకల్లోని మూలుగుల్లోని మంచి బలమైనది ఉంటుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇవి. ఈ కోళ్ళు కాళ్ళే కదా అని తీసి పాడేయకూడదు. చాలా బాగుంటుంది, బలం కూడా ఉంటుందండి ఇందులోని. ఇవ్వండి, కోళ్ళు కాళ్ళు నేను 20 రూపాయలు తెచ్చుకున్నాను. మనకి 20 రూపాయలు ఇవ్వమంటే ఇస్తారండి. ఇవి నేను ఒక 20 రూపాయలు తెచ్చుకున్నానండి. ఇవి 5 నిమిషాలు నేను పొయ్యి మీద పెట్టి ఉంచాను. వేడి నీటిలో బాయిల్ చేశాను. ఇవ్వండి, తర్వాత పైన తొక్కంతా తీసేసానండి. పైన చర్మం ఉంటుంది కదా, చర్మం తీసేసాను. మొత్తం తీసుకుని ఈజీగా వచ్చేస్తుంది, అందుకని మామూలుగా అయితే రాదు. అలా చేసుకున్నాను. ఇవ్వండి, దాన్ని తగ్గది 2 ఉల్లిపాయలు వేసుకుని గైంట చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా జ్యూసు, చింతపండు, కోళ్ళు కాళ్ళు పులుసు పెట్టుకుందాం. ఇవ్వండి, కానీ చాలా బాగుంటుందండి. మామిడికాయ వేసి వండుదాం అనుకున్నాం, మామిడికాయలు లేవు. చాలా బాగుంటుంది. ఇవ్వండి, పొయ్యి వెలిగించుకుంటున్నాను. ఇవ్వండి, ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదండి. ఆయిల్ చాలా బాగుంటుంది కూర. ఇవ్వండి, ఆయిల్ వేడెక్కింది. మనకి ఇది మగ్గడం కొరకు కొంచెం ఉప్పు వేసుకుందాం. మేగడ పెట్టినాము. మేగడ తీయి, డబ్బాలో తీయి. దేనికి అలా ఉండొచ్చు. ఇది ఇవ్వండి, ఇది అలా మగ్గనిద్దాం. ఇవ్వండి, ఇందులోని 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకుందాం, బాగుంటుంది. దాల్చిన చెక్క, లవంగాలు ఒక 4 అంతే. 4 మొగ్గలు లవంగాలు, దాల్చిన చెక్క 2 అంతే. బాగుంటుందండి. పసుపు కూడా వేసేస్తున్నాను నేను, స్పూన్లు. పసుపు చాయ్ పసుపు అండి, ఇది బాగుంటుంది. మనం చిటికెడు వేసుకున్నా చాలు. ఇది కాకపోతే నేను చిన్న ప్లాస్టిక్ స్పూన్తో వేసాను. ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఒక టమాటా జ్యూస్ కూడా వేసేసుకుందామండి. అది కూడా మనకి వేగుతుంది. చెప్పాలంటే చూపించారైతే. ఇదిగోండి, నేను ఈ మాత్రం వేసుకున్నాను, చూపించలేదు మీకు. ఇదిగోండి, ఇంతే చాలు చింతపండు పులుసుకి.
వెల్లుల్లి పేస్టు నేను దంచుకున్నాను. ఇది కూడా మగ్గనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చికం పోయిందాక, పచ్చివాసన వస్తుంది. ఇదిగోండి బెండకాయలు మా చెట్టు ఉంటే వేసాను. 4 వేసుకోవచ్చు మనం ఏమైనా సరే. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు పెట్టాం కదా అందుకనే గట్టిపడ్డాయి బంకగా. ఓకే, సై కోడికాళ్ళు సూపర్. ఉప్పు కారం వేసుకుందామండి. లైట్ ఉప్పు వేస్తాం కదా, పసుపు కూడా వేస్తాం. కారం మసాలా అలా కొట్టేద్దామంటే అగోండి, ఒక స్పూన్లు సగం ఎక్కువైపోయింది. ఓకే, చాలు. చిన్న కొంచెం సాల్ట్ లైట్గా. మసాలా 1 స్పూన్ చాలు. పిల్లలకి వ్యతిరేకాలు ఎక్కువైపోతాయి. ఉప్పు ఓకే, సరే. మనకు తగిన తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి. చింతపండు పులుసు వేసుకుందాం. కలుపు గుమ్మలు కోళ్ళకాళ్ళ పులుసు. ఇందులో రాగసంగటి అంటే చాలా బాగుంటుందండి. రాగసంగటి ఓకే, మూత పెట్టేసుకుందాం. ఇవ్వండి, మూత పెట్టేసుకుందాము. ఒక 1/2 గంట ఉడకనిద్దాం. ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది. అయిపోయింది. గుమ్మలాడే కాళ్ళు కూర. బా సూపర్గా ఉంది. జాయింట్లు ఉడికినట్టు ఉడుకుతుంది. బాగుంది. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి.
బాగుంది. అయిపోతుంది. బాగుంది. ఇలాగే మీరు కూడా వండుకోండి, సూపర్ ఉంటుంది కూర, అదిరిపోయింది. ఇలా వండుకోండి, తినండి ఒకసారి. ఇలా నచ్చితే కానీ ఒక లైక్ ఇచ్చుకోండి, కామెంట్ పెట్టండి. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి, ఉంటా.